అధికారులు మీరు ఆలోచించి చిన్న ఉద్యోగులు 10,000 ఉద్యోగులు మీరు ఎట్లా బతుకుతున్నారు? మీకు నెల నెల జీతం వస్తుందా? మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? మా పరిధిలో ఏమైనా మేము చేసే పనులు ఉంటే చెప్పండి, మేము చేస్తామనేటువంటి భరోసా ఇవ్వకుండా ఈరోజు మిమ్మల్ని తీసేస్తాం. అంటే మీరు విజిట్ చేసి ఉద్యోగాలు తీసేయాలయ్యా. మీరు విజిట్ చేస్తే కొంతమంది ఉద్యోగాల పరిస్థితి మారాలా, కొన్ని రక్షణ ఇవ్వాలా, మేము అండకుండా చెప్పేసి భరోసా మీరు చిన్న ఉద్యోగాలకు ఇవ్వాలా. అది ఇవ్వకుండా మీరు ఇక్కడ కార్ వేసుకుని పోయి తీసేయడానికి పోవాలంటే మీరు మీ ఫీల్డ్ పోకుండా రూమ్ లో కూర్చోరు, అదే బాగుంటుంది. ఎందుకు ప్రయత్నిస్తాను? కాబట్టి ఉద్యోగులు పై స్థాయి అధికారులు కూడా ఆహ్వానం చేయమని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాలు చెప్తున్నాం. బీవైల పరిస్థితి ఎట్టుందంటే నాకు తెలిసి ఈ సంవత్సరంలో 500-600 మంది తీసేశారు. ఎమ్మెల్యే రావడం, గ్రామ నాయకులను పిలవడం, తీసేయమని చెప్పడం, ఇదే తంతు. నిజంగా ఎమ్మెల్యేలు నేను ఇప్పుడే చెప్తాను, మీకేమైనా సిగ్గు శరము మానవ మర్యాద ఉంటో రక్తం ఉంటే ఆ రక్తంగా బాగా ఉంటే మీరు ఈ పని చేయొచ్చా? నీకు ఎవరు ఓటు వేస్తున్నారో ఎవరు ఓటు నీకే తెలుసు. వీళ్ళే ఏమైనా నీకే వస్తారు. ఇన్ని సీట్లు వచ్చినాయంటే వీళ్ళందరూ మీకు ఓటేస్తున్నా. దీంట్లో రాలేదా ఈ అడుగుడు డ్యూటీగా చేయకపోతే తీసేస్తాం ఉద్యోగం. అంటే జిల్లా అధికారులు మీరు ఆలోచించి చిన్న ఉద్యోగులు 10,000 ఉద్యోగులు మీరు ఎట్లా బతుకుతున్నారు? మీకు నెల నెల జీతం వస్తుందా? మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? మా పరిధిలో ఏమైనా మేము చేసే పనులు ఉంటే చెప్పండి, మేము చేస్తామనేటువంటి భరోసా ఇవ్వకుండా ఈరోజు మిమ్మల్ని తీసేస్తాం. అంటే మీరు విజిట్ చేసి ఉద్యోగాలు తీసేయాలయ్యా. మీరు విజిట్ చేస్తే కొంతమంది ఉద్యోగాల పరిస్థితి మారాలా, కొన్ని రక్షణ ఇవ్వాలా, మేము అండకుండా చెప్పేసి భరోసా మీరు చిన్న ఉద్యోగాలకు ఇవ్వాలా. అది ఇవ్వకుండా మీరు ఇక్కడ కార్ వేసుకుని పోయి తీసేయడానికి పోవాలంటే మీరు మీ ఫీల్డ్ పోకుండా రూమ్ లో కూర్చోరు, అదే బాగుంటుంది. ఎందుకు ప్రయత్నిస్తాను? కాబట్టి ఉద్యోగులు పై స్థాయి అధికారులు కూడా ఆహ్వానం చేయమని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాలు చెప్తున్నాం. బీవైల పరిస్థితి ఎట్టుందంటే నాకు తెలిసి ఈ సంవత్సరంలో 500-600 మంది తీసేశారు. ఎమ్మెల్యే రావడం, గ్రామ నాయకులను పిలవడం, తీసేయమని చెప్పడం, ఇదే తంతు. నిజంగా ఎమ్మెల్యేలు నేను ఇప్పుడే చెప్తాను, మీకేమైనా సిగ్గు శరము మానవ మర్యాద ఉంటో రక్తం ఉంటే ఆ రక్తంగా బాగా ఉంటే మీరు ఈ పని చేయొచ్చా? నీకు ఎవరు ఓటు వేస్తున్నారో ఎవరు ఓటు నీకే తెలుసు. వీళ్ళే ఏమైనా నీకే వస్తారు.